గుడ్ ఈవినింగ్ మై డియర్ పేరెంట్స్. 10th క్లాస్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఈ సంవత్సరం. అయితే ఆ, వీళ్ళు రిజల్ట్స్ రాకముందే 10th క్లాస్ కంప్లీట్ కాకముందే కాలేజెస్ పేరెంట్స్ ఎమ్మడబడి మా కాలేజీలో చేర్చండి, డెఫినెట్గా మీ అమ్మాయి అబ్బాయి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇప్పుడు ఫీజు కడితేనేమో మీకు ఇంత కన్సెషన్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ వచ్చినాక ఫీజు కడితేనేమో మీకు ఆ మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుందని రకరకాలుగా మాట్లాడి మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టించుకుని క్లాసులు కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే గమ్మత్ ఏంటంటే దీంట్లో ఇంజనీరింగ్ సైడు ఎంపీసీ, బైపీసీ, తర్వాత కొంతమంది కామర్స్ తీసుకునే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే రేపొద్దున ఒక సీఏ చేయాలనో లేదా ఎంబీఏ చేసి ఒక మంచి అకౌంటెంట్ కావాలనో కోరికతో మాత్రం పేరెంట్స్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్కి రేపొద్దున ఏ చదువు చదివితే లైఫ్ ఎలా చిత్రీకరించబడుతుందో తెలియదు కాబట్టి మెయిన్గా పేరెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇవాళ హైదరాబాద్లో కాదు, మొత్తం ఇండియాలో ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళినా, అది కార్పొరేట్ కానివ్వండి, గవర్నమెంట్ కాలేజీ కానివ్వండి, ఏ కాలేజీ అయినా కానివ్వండి, అన్ని కాలేజీలు ఒకేలాగుంటాయి. ఎందుకంటే మీకు తెలుగు అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకొని మీకు ఈ ఈ మేము ఈ సబ్జెక్టు కంప్లీట్ మా ఓను ప్రిపరేషను అని చెప్తారు. కానీ అట్ట మాత్రమే మారుద్ది, మిగతా అంతా మామూలుగా ఉంటుంది. కానీ అట్ట మారినా మారకపోయినా ఏ విధంగా చెప్పినా కూడా మీరు బాగా గ్రహించాల్సింది ఏంటంటే దీంట్లో ఇంటర్మీడియట్లోనే మీకు సీఏ కోచింగ్ కూడా ఇస్తాము, దాని తర్వాత మీరు డిగ్రీకి వెళ్ళకముందే మీరు సీఏ ఫౌండేషన్ రాసేసి ఎలిజిబిలిటీ సంపాదించుకుని మీరు సీఏ చేయొచ్చు అంటారు. దానివల్ల మీకు పెద్ద బెనిఫిట్ ఉండదు. కారణం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ నుంచి పోతే 5 years అవుతుంది, డిగ్రీ తర్వాత పోతే 3 years అవుతుంది. ఆ 2 సంవత్సరాల్లో మీకేం కలిసి రాదు. కానీ ఇంటర్మీడియట్ నుంచి కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మీరు బీకాము, మీరు డిగ్రీ సీఏ అయిపోయేలోపు కంప్లీట్ చేసుకోవాలి. కారణం ఏంటంటే సపోజ్ ఏ కారణంతో అయినా మీరు సీఏ డిస్కంటిన్యూ చేశారనుకోండి, మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అవుతుంది. నేను సీఏ డిస్కంటిన్యూ అంటే మీకు ఎవరు పిలిచి ఉద్యోగం ఎవరు. కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేయాలంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంతకాడికి బిజినెస్ కాలేజెస్ అన్నీ కూడా బిజినెస్ చేస్తున్నాయి. ఆ బిజినెస్ ట్రాప్లో మనం అందరం పడుతున్నాం. కానీ ఆ ట్రాప్లో పడకుండా అసలు ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి, మరి కాలేజెస్లో లెక్చరర్స్ యొక్క స్ట్రెంగ్త్ అంతా, మరి ఈ సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనం ఏంటి, మరి మావాడికి ర్యాంక్ వస్తే సరిపోద్దా, మరి రేపొద్దున ఈ ర్యాంక్ తోటి పిలిచి ఉద్యోగాలు ఇస్తారా అనేది ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే అసలు నిజాలు బయటపడతాయి. ఎవరో కూడా తప్పుల తడికలతోటి బుక్స్ ఉన్నాయి. కామర్స్ గురించే మాట్లాడుతుంది. బికాస్ నేను ఆడిటింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కామర్స్ ఎలా ఉంటే మీ భవిష్యత్తు కామర్స్లో సెటిల్ కాగలుగుతారో నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయం గురించే మాట్లాడగలుగుతాను. మిగతా కోర్సుల గురించి నాకు తెలియదు. కానీ దీంట్లో ఎక్కడా కూడా నిజాలు అనేది ఉండవు. ప్రాక్టికాలిటీకి అసలు అతి దూరంగా ఉంటాయి. కొన్ని మైళ్ళ దూరంలో ప్రాక్టికాలిటీకి దూరంగా పుస్తకాలు రాశారు. రాసిన వాళ్ళందరూ పిహెచ్డి హోల్డర్సే. మామూలు సామాన్యుడు నాబోటోడు రాసిన పుస్తకాలు కాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎంతకాడికి లెక్చరర్స్ చేస్తున్న పని ఏంటంటే ఇది మీకు ఆప్షన్లో వదిలేసుకోవచ్చు. ఈ చాప్టర్ గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు, దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. ఇది రాసుకుంటే 2 మార్కులు, ఇది రాసుకుంటే 5 మార్కులు, ఇది మార్కుంటే 20 మార్కులు అని వస్తాయి తప్ప మరి మనం కాలేజీలో చేరింది కామర్స్ సబ్జెక్టా, మ్యాథ్సా, సైన్సా, ఇది నేర్చుకోవడానికి వెళ్ళినామా, లేకపోతే కేవలం పాస్ కోసం వెళ్ళామా? అసలు పాస్ కోసం అయితే మీరు కాలేజీలోనే జరగలేదు. ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఒక 5 సంవత్సరాలు కనుక ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే 10 పేపర్లు అవుతాయి. ఎందుకంటే సప్లిమెంటరీ కూడా ఉంటుంది కాబట్టి ఈ 10 పేపర్లు మీరు దగ్గర పెట్టుకోండి. అవే రిపీట్ అవుతాయి. కనీసం వర్డ్ కూడా మార్చరు, ఫిగర్ మార్చరు, డేట్ కూడా మార్చరు. అంత అధ్వానమైన సిస్టమ్ మన దగ్గర ఉంది. అంటే దీని అర్థం ఏంటి, మీరు ప్రైవేట్గా ఇంటర్మీడియట్ కట్టినా కూడా ఫరకేం పడదండి. ఖచ్చితంగా మీరు ప్రైవేట్గా ఇంటర్మీడియట్ కట్టడం ఎందుకు, డిగ్రీకే వెళ్ళిపోవచ్చు ఎస్డిఎల్సీలో. అంత అధ్వానమైన పరిస్థితి. పోనీ ఫస్ట్ మా అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రేపటి రోజున సీఏ ఈజీగా నిద్రపోతూ కూడా పాస్ అయి చదివితే అలా పుస్తకం పట్టుకుంటే పాస్ అయిపోతుంది అనుకుంటే మాత్రం 100కి 100 తప్పు. కారణం ఏంటంటే
ఇవాళ సీఏ పాస్ అవుట్ కూడా ఇవాళ వర్క్ చేయడానికి వాళ్ళకి ప్రాక్టికాలిటీకి అర్థం కాదు. ఆర్టికల్స్ చేస్తారు, ఆర్టికల్స్లో కూడా ఎవరు ఈ విద్యార్థి మీద ఎవరో కాన్సన్ట్రేషన్ చేయరు, వర్క్ ఇస్తారు, చేయించుకుంటారు ఆడిటర్స్. సో ఆ విధంగా కూడా అతనికి వర్క్ రాదు. మిడిమిడి జ్ఞానంతో నేను సీఏ చేస్తున్నాను కదా నాకు తెలియదు ఏంటని జ్ఞానంతో ఒక 2 ఇంచులు గర్వం పెంచుకుంటాడు తప్ప ఆ సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేయడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ర్యాంక్ వచ్చిందని గంతు లేకుండా కాలేజీలో చేరడానికి ఇంకొక నెల టైం ఉంది. ఈ నెల రోజుల్లో అసలు కామర్స్ అనే సబ్జెక్టు మన కాలేజీలో చెప్పే సబ్జెక్టు నాబోటోళ్ళు చెప్పే సబ్జెక్టుకి ఏమైనా తేడా ఉందా? మరి కాలేజీలో చదివిన చదువుకి రేపటి రోజున భవిష్యత్తుని డిజైన్ చేసుకోగలుగుతామా లేదా? మరి డిజైన్ చేసుకోలేకపోతే మీరు ఈ చదువు ఎందుకు? లక్షలు ఖర్చు పెట్టి చదవడం ఎందుకు? ఈ కార్పొరేట్ కాలేజెస్ ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు కదా. అసలు సబ్జెక్టు గురించి లోతులు ఎంతవరకు చెప్పారు సబ్జెక్టులో? టెర్మినాలజీ అంటారు, మొత్తం టెర్మినాలజీ ఒకటేసారి చెప్పేస్తారు. అసలు సబ్జెక్టులోకి పోకముందే టెర్మినాలజీ చెప్పేస్తే టెర్మినాలజీ గుర్తు ఎలా ఉంటుంది? కానీ చాప్టర్ వైజు దాంట్లో తారసపడి టెర్మినాలజీ చెప్తే రేపటి రోజున డెఫినెట్గా ఒక మంచి అవగాహనతో బయటకు వస్తాడు. అది కాబట్టి ప్రాక్టికాలిటీ ఏమీ లేదు, దేనికి సరైన ఆన్సర్ చెప్పరు, ఎంతకాడికి మార్కులు గోల తప్ప ఇది చదివితే ఏమైంది అనేది ఈ గోల ఎక్కడా లేదు. ఎందుకంటే నాకు చదువు మీద అపారమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే కామర్స్ సబ్జెక్ట్ అంత ఈజియెస్ట్ సబ్జెక్టు ప్రపంచంలో ఇంకో సబ్జెక్ట్ లేదంటే మీరు నమ్మి తీరాల్సిందే. కారణం ఏంటంటే కామర్స్ సబ్జెక్టు రూపాయి బేస్ చేసి తయారు చేసిన సబ్జెక్ట్. రూపాయి అంటే మీకు అవసరం, మీ భార్యకు అవసరం, కూలోడికి అవసరం, ఆఖరికి ముస్టోడికి కూడా రూపాయి అవసరం. వితౌట్ రూపాయి వీ కెనాట్ మూవ్. మరి రూపాయి మీద చిత్రీకరించిన సబ్జెక్టు అసలు ఆ రూపాయి ఎలా సంపాదించవచ్చు, రూపాయిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకొని ఇంకొక రూపాయి సంపాదించుకోవచ్చు, మరి ఆ రూపాయిని సద్వినియోగం చేయకపోతే ఏమైంది అనేది మొత్తం కంప్లీట్ భవిష్యత్ అంతా దాంట్లో కనిపిస్తుంది. కానీ మనం చదివిన చదువుకి మీరు బీకామ్ చదవండి, ఎంబీఏ చదవండి, ఎంకామ్ చదవండి, సీఏ పాస్ అవ్వండి, మీకు అసలు ఈ వర్ణన కానీ సబ్జెక్టు యొక్క విశిష్టత కానీ చెప్పలేని స్టేజ్లో ఇవాళ స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఏంటి, మాస్టర్లే ఉన్నారు. మరి ఇంత నేను చెప్తున్నాను కదా, నిజంగా ఎంతవరకు నిజం? మాస్టర్ ఏదన్నా కోరుకుని చెప్తున్నాడా అనుకుంటే మీరు ఒక్కసారి, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి మీరు నా దగ్గరికి పంపించండి. నాది ఆడిటర్ ఆఫీస్, దిస్ ఇస్ నాట్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్. కానీ కామర్స్లో ఉన్న అద్భుతాలను చెప్తాను, కామర్స్లో మీకు ఉన్న ఇంట్రెస్ట్ని చెప్తాను. ఇవాళ ఏదో బైపీసీఓ ఎంపీసీఓ అనుకున్న వాళ్ళు కూడా వచ్చి నేను చెప్పబోయే సబ్జెక్ట్ నేనండి, ఇది చాలా బాగుంది, మన భవిష్యత్తుని తీర్చిదిద్దగల సబ్జెక్టు ప్రపంచంలో ఇది ఒకటే అని మీరు నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు, ప్రాక్టికల్గా చూపిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లగాడికి కూడా సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని డబుల్ త్రిబుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అతను టార్గెట్ రీచ్ కావడానికి 100% కృషి చేస్తాడు. మీ అవసరం ఉండదు, మీరు చెప్తే చదవటం వేరు, తనంతట తాను దాంట్లో ఉత్తీర్ణుడై దాని యొక్క అంచులకి వెళ్ళి టార్గెట్ని రీచ్ అవ్వడం వేరు. ఆ అబ్బాయికి కలగాలి తప్ప మీరు ఎంత చెప్పినా వేస్ట్. కాబట్టి ఇటువంటి అద్భుతాలు మీకు చెప్తే నిజమైన కామర్స్ అంటే ఇదా, మరి ఈ విధమైన సబ్జెక్ట్ని ఆ విధంగా ఎందుకు చెప్తున్నారని రేపొద్దున మీరు కాలేజీలో చేరిన తర్వాత మీకే అర్థమైపోద్ది. లెక్చరర్ చెప్పింది కూడా మీరు ఆలకించిన స్టేజ్కి వెళ్ళిపోద్ది. మీరు చెప్పనివ్వరు కూడా, ఎందుకు చెప్పనిస్తారు? ఎందుకంటే ఆ లెక్చరర్స్ కూడా, ఆ బుక్ రైటర్స్ కూడా ఇలాగే చదువుకున్నారు. ఇప్పుడు దాకా మీరు కాలేజీల్లో ఇప్పుడు రేపు చేరి అధ్యయనం చేయడానికి ఏవైతే ఉందో అదే పుస్తకాలు వాళ్ళు చదివారు. మరి అదే చెప్తారు, కానీ కొత్తగా ఏం చెప్తారు మీకు చెప్పలేరు కదా. మరి ప్రాక్టికాలిటీ లేకుండా అసలు న్యాచురల్గా ఎలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ యొక్క నిజస్వరూపం ఏంటి, ఇది నిజంగా అంత అవసరమా? ఒక ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే కామర్స్ ఒకటే ఆధారం. మీరు ఇంజనీరింగ్ చదివినా ఒకటి కింద పనిచేయాల్సిందే, డాక్టర్ చదివినా ఒకటి కింద పనిచేయాల్సిందే. కానీ కామర్స్ సబ్జెక్ట్ చదివినవాడు మొత్తానికి అన్ని బిజినెస్లని గుప్పెట్లో పెట్టుకోగలుగుతాడు. బిజినెస్ని లాస్లో ఉంటే లాభాలలోంచి నడిపించగల శక్తి సామర్థ్యాలు అతనికి మాత్రమే ఉంటాయి. మరి ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ని
ఇంత అసలు కేర్లెస్గా చెప్తున్న లెక్చరర్స్ మీరు గురించి కానీ, దాన్ని ఏమాత్రం కేర్ చేయని కాలేజెస్ని కానీ, దాన్ని గొప్పగా నేను పిహెచ్డి హోల్డర్ని, నాకు ఒక అవకాశం ఉంది, బుక్ రైటర్గా నేను నా పేరు పడుతుంది అనుకున్న లెక్చరర్స్ రైటర్స్ కానీ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడైనా మీరు మేల్కొని, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీథింగ్, మీ అబ్బాయినో అమ్మాయినో పంపిస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ ఎనీథింగ్. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకురండి, మా ధోరణి ఎలా ఉంటుందో చూడండి. రేపటి రోజున వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళగలుగుతారో, మీరు ఊహించిన స్టేజ్కి, అసలు పిల్లలు కూడా ఊహించిన స్టేజ్కి ఎలా వెళ్తారో చూడండి. కాబట్టి ఏంటంటే మీరు నేను చెప్పిన మాటల్ని నిజమెంతో అబద్ధమెంతో, అసలు దీంట్లో నిజాలు ఉన్నాయా, మరి ఇప్పుడు దాకా చదివిన చదువులంతా వృధా అవుద్దా, మరి కాలేజీలో చదివిన వాళ్ళందరూ ఎందుకు పనికిరారా అనే ఆలోచన, ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకోవాలంటే మీరు రండి. డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు 9 to 6 వరకు ఏ రోజైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీలో మీరు కొంత గ్యాదర్ అయిన తర్వాత నేను డేట్ అనౌన్స్ చేసి క్లాసులు మీకు ప్రారంభిస్తాను. దీంట్లో ఉన్న అద్భుతాలను చూపించి ఒక మంచి పిక్చర్ చూపిస్తాను మీకు. దాంతో మీ లైఫ్ డిజైనే మారిపోతుందని చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 9th ర్యాంక్ అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళకి రికమెండ్ చేయండి. ఫ్రీగా కోచింగ్ తీసుకోండి. కామర్స్ క్లాస్కి వెళ్ళకముందు కామర్స్ ఏంటో తెలుసుకుని వెళ్తే మీరు దాంట్లో ఎంజాయ్ చేయగలుగుతారు, అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పుకుంటూ పేరెంట్స్ని మరొక్కసారి మీ పిల్లగాళ్ళని ఆ విధమైన రూట్లో మీరు నడిపిస్తారని అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.